ఇప్పుడు ప్రజలు ఎలా ఉండాలో చెప్పుకున్నాం కదా, రాజు ఎలా ఉండాలో చెబుతున్నాడు మొహమాటం లేకుండా, అది కూడా చెప్పుకుందాం. పరిపాలనా స్థానంలో ఉన్నామంటే మనం ముఖ్యమంత్రి కాదమ్మా, మున్సిపాలిటీ చైర్మన్ అయినా పాలకుడే. ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ చేయగలిగింది ఏమీ లేదు. కింద వాళ్ళందరూ సరిగ్గా ఉంటేనే నడుస్తుంది. ప్రతి గ్రామ సర్పంచి బాగుంటే, ప్రతి మున్సిపాలిటీ చైర్మన్ బాగుంటే, ప్రతి ఎమ్మెల్యే బాగుంటే, ప్రతి మంత్రి బాగుంటే అప్పుడు ముఖ్యమంత్రి పరిపాలన కూడా బాగుంటుంది. ఆయనకి మంచి పేరు వస్తుంది, ఆయన కోరుకుంటాడు. ఎవరైనా కోరుకుంటారు దాన్ని. అంటే పాలకుడైన వాడు ఎలా ఉండాలి? ఇక్కడ చెబుతున్నాడు చూడండి, మంచి అనుప్రాసలో. భోగియై ప్రతిదిన త్యాగియై పుణ్య సంయోగియై సుజనానురాగియగుచో. భోగియై ప్రతిదిన త్యాగియై పుణ్య సంయోగియై సుగుణానురాగియగుచు. దాతయై బుధజనత్రాతయై నిఖిల విజ్ఞాతయై కుశల సంధాతయగుచు. దాతయై బుధజనత్రాతయై నిఖిల విజ్ఞాతయై కుశల సంధాతయగుచు. ధీరుడై రణరంగ వీరుడై నిర్మలాచారుడై నిరపమోదారుడగుచు. ధీరుడై రణరంగ వీరుడై నిర్మలాచారుడై నిరుపమోదారుడగుచు. శాంతుడై సదమల స్వాంతుడై కీర్తి దిగంతుడై పటుబలవంతుడగుచు. రాజ్యములనేలునట్టిది రాజు కాని రాజ్యమేలంగగలవాడు రాజు గాని. హీనమతి అయి చెరించువాడేటి రాజు. భూనుత విలాస పిఠికాపుర నివాస కుముదహిత కోటి సంకాశ కుక్కుటేశ. పరిపాలనా స్థానంలో ఉన్నాము అంటే మున్సిపాలిటీ చైర్మన్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ఎలా ఉండాలో, ప్రధానమంత్రి వరకు ఎలా ఉండాలో చెబుతున్నాడు. భోగియై ప్రతిదిన త్యాగియై పుణ్య సంయోగియై సుగుణానురాగియగుచు. భోగి ఎప్పుడూ పాలక స్థానంలో ఉన్నవాళ్ళు భోగాలు కొన్ని అనుభవిస్తారండి, మనం ఆక్షేపించకూడదు. వాళ్ళు కాన్వాయులో వెళ్ళారు, వాడికి ఇంత బిల్డింగ్ ఉంటుందమ్మా, ముఖ్యమంత్రికి ఆ భవనం లేకపోతే ఎలాగా? రోడ్ల మీద తిరగమంటావా? ఇప్పుడు ఇంత ప్రాచుర్యం పెరిగాక మాకే భయంగా ఉంది జనం మధ్యలో జడాలంటే. మమ్మల్ని ఎవడేం చేస్తాడు? కానీ ఏం శత్రువులు ఉండరని ఏమైనా ఉందా? ఏమైనా ఉందా అంటే లెక్క ఏదైనా ఉందా? ఉంటారు. కానీ నేను మొహమాటం లేకుండా చెబుతున్నా మా అమ్మ పాదాల సాక్షిగా, ఈ క్షణంలో 1000 వంతు నుంచి నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నా. నాకేం భయం లేదు, నాకు సెక్యూరిటీ అవసరం లేదు. నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తుంటే మీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ నాకు కుక్కుటేశ్వర స్వామి మీ అందరి ముఖాల్లో కనబడ్డాడమ్మా, మీ అందరి ముఖాల్లో కనబడ్డాడు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. ఇంతమంది నా మాటల కోసం వచ్చారంటే దేవుడు నా కోసం వచ్చినట్టే కదా. అనుమానం ఏదన్నా ఉందా? అందుకోసమే నేను పద్మశ్రీ బిరుదం వచ్చాక 2 ఏళ్లుగా పెట్టుకున్నా. నేను ఈ అహంకారం పెరగకుండా ఉండాలంటే ప్రతి సామాన్యుడి దగ్గరికి నేను వెళ్ళి నమస్కారం చేసి నువ్వు నేను ఒక్కటే అని భావిస్తే అది పెరగదు. అందుకే 2022 జనవరిలో పద్మశ్రీ వచ్చిన దగ్గర నుంచి ఇది కొత్త ఆచారం పెట్టుకుని చేస్తున్నాను. నాకు దానివల్ల ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉండి ప్రతి దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. మనిషి బతుకుండడమే పెద్ద ఇబ్బందికి ఏమిటి? కానీ ఇది ఎంత ఆనందం! ఇది ఒక్కొక్కరి దగ్గరికి పెడుతుంటే కన్నీళ్లు ధారగా వస్తున్నాయండి. కొంతమందికి ఆ దర్శనం కోసం తప్పిస్తున్నారు వాళ్ళు. ఎందుకని మాటలు విన్నారు, వాళ్ళ మనస్సులో మార్పు వచ్చింది, వాళ్ళ జీవితం బాగుంది. ఆ మనిషిని జీవితంలో చూస్తామని వాళ్ళు అనుకోలేదు. ఆ మనిషి మండపేట రావడం కాదు, మన దగ్గరకు వచ్చాడు, నా దగ్గరకు వచ్చి దండం పెడుతున్నాడు ఆయన. ఈ భావన ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది. ఇది మన ఎంత గొప్పవాళ్ళని చేస్తుంది నిజంగా. అంచేత పెద్దవాళ్ళు భోగాలు అనుభవించాలి, కానీ ప్రతిదిన త్యాగియే, ఎప్పుడూ త్యాగం చేస్తూనే ఉండాలి. ముఖ్యమంత్రులు కానీ, అధికారులు కానీ, పాలకులు కానీ, మున్సిపాలిటీ చైర్మన్లు కానీ వాళ్ళు మనకంటే కొంచెం భిన్నంగానే ఉంటారు. ఉండనేయండి, తప్పేముంది. వాళ్ళ పాలనా బాధ్యతలను బట్టి ఉంటాయి, ఉండనేయండి. ధనవంతుల్లాగా ఉండాలి. వాళ్ళు కూడా ఏడుపు మొగుటు మొహాలు వేసుకుని పేదవాళ్ళ ఉండడం ఎందుకు? అలా పేదవాళ్ళు ఎప్పుడు కోరుకోకూడదు. ధనవంతులు బాగుండాలి, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరగాలి. జరిగితేనే కదా మనకి 4 పనులు దొరికితే 4 రాళ్ళు వస్తాయి. వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరగకపోతే మన ఎవడు పిలుస్తాడండి? అందరికీ గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారా?
ఒక ఊళ్ళో ఒక కోటీశ్వరుడు ఉంటే ఒక 100 మందికి ఉద్యోగ కల్పన చేస్తాడేమో. కోటీశ్వరుల వల్ల ప్రయోజనం అది. ధనవంతులను మనం ద్వేషించాల్సిన అవసరమే లేదు. ప్రయోజనం అది ఒకటే లెక్క. వాళ్ళు పేదల కోసం ఉండాలి. ఉంటే ఖచ్చితంగా ఊళ్ళో వాళ్ళందరూ ఆయన బాగుండాలి, వాళ్ళు 2 పిల్లలే ఉన్నారు, 4 కంటే బాగుండు అనుకుంటారు. ఎందుకని 4 పెళ్ళిళ్ళు చేస్తారు, 4 శుభకార్యాలు జరుగుతాయి. అందరికీ ఎలక్ట్రీషియన్కి పని, వంట వండేవాడికి పని, వడ్డించేవాడికి పని, ఈ తివాసీలు వేసేవాడికి పని, ఎంతమందికి పని? ఇదంతా ఉపాధి కల్పన కాదా? ఊరికొక్క కోటీశ్వరుడు ఉంటే ఊళ్ళో పేదరికం ఉండదమ్మా. అనుమానమేం లేదు. కోటీశ్వరుణ్ణి మనం ద్వేషించక్కల్లా. ఆ కోటీశ్వరుడు ఊరు కోసం కోటీశ్వరుడు కావాలి. నాకు ఇన్ని కోట్లు ఉన్నది నా కోసం, నా కొడుకుల కోసం, కూతుళ్ళ కోసం కాదు, ఊరు కోసం. అంటే ఖచ్చితంగా బాగుంటుందండి సమాజం. అదే కూచుమంచి తిమ్మకవేనా నేనేనా కోరుకునే సమాజం. అందుకని భోగియ్యి ప్రతిదిన త్యాగియ్యి. అలా ఉండాలంటే పుణ్య సంయోగి. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నమస్కారం పెట్టి కోరుతున్నా. ఊరికే గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళిపోకండి. ఇలాంటి మాబోటిగాళ్ళు ప్రవచనం చెబుతుంటే వచ్చి కూర్చుని 2 గంటలు వినండి. ఖచ్చితంగా మార్పు వస్తుందమ్మా. మనుషులు ఎవరు దుర్మార్గులు కాదు, సహజంగా దుర్మార్గులు కాదు. వాళ్ళ మనస్సు చంచలంగా ఉంది, తప్పుదారి పడుతుంది. దానికి వైద్యం ఉంది, ఖచ్చితంగా మాకు తెలుసు. వైద్యం ఉంది. శరీరానికి వైద్యం ఉన్నట్టే మనస్సుకు వైద్యం ఉంది, అజ్ఞానానికి వైద్యం ఉంది. శంకర సాహిత్యం ఉంది, వివేకానందుని సాహిత్యం ఉంది. ఎందుకు మారరు? ఒక 10% మారినా చాలండి. నాకు ఇంత సంపద అక్కల, నేను ప్రజల సేవ కోసం ఉన్నా అని 175 మందిలో 18 మంది, 17 మంది, 18 మంది భావించినా చాలండి. ఇదే పుణ్య సంయోగి అంటే ఎంతసేపు పరిపాలన, ఆ పనులు ఈ పనులు అని చెప్పేసి ఒక పని వెనకపోతే గ్రంథం చదవమని, భగవద్గీత చదవమని. ప్రతి ఎమ్మెల్యేని పడుకునే ముందు భగవద్గీతలో 2 శ్లోకాలు చదివి నేను ఇలా ఉన్నానా అని ఆలోచించుకోమను. ప్రపంచం మారడానికి, శాసనసభ మారడానికి ఏడాది చాలు, ఇంకేం అక్కల. ఏడాది 2 శ్లోకాలు, ఎక్కువ కూడా అక్కల. భగవద్గీతలో 700 ఉన్నాయి మొత్తం. 574 కృష్ణుడు చెప్పాడు, 84 అర్జునుడు చెప్పాడు, 41 సంజయుడు చెప్పాడు, 1 ధృతరాష్ట్రుడు చెప్పాడు. మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. రోజుకి 2 చొప్పున చదివితే సంవత్సరానికి ఒకసారి మొత్తం పూర్తి అయిపోతుంది. మొత్తం అంతా 2 ఏళ్ళు తిరిగేసరికి ప్రతి రాజకీయ నాయకుల్లో గొప్ప మార్పు వస్తుంది ఖచ్చితంగా. దాన్ని ఇంకోటి కూడా చెప్తున్నా, భగవద్గీత చదివితే మళ్ళీ ప్రమోషన్ ఏం రాదు, మోషన్ కూడా అవ్వదు, నీలో చేంజ్ వస్తుంది అంతే. ఇక్కడ ఈ పిచ్చి నమ్మకాలు పెట్టద్దు. ఇక్కడ భగవద్గీత చదివితే ఏం రాదు, ఆయాసం వస్తుంది. 2 శ్లోకాలు తాత్పర్యాలతో చదివి పడుకోమని. నేను ఇలాగే ఉంటున్నాను. ఎందుకు రాదండి మార్పు? పుణ్య సంయోగి అంటే అర్థం అది. సుగుణానిరాగయగజు. పదవుల్లో ఉన్నవాళ్ళు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే మంచి వాళ్ళకే బాధ్యతలు అప్పగించాలి. వీడు మావాడు, వీడు మేనాళ్ళు, వీడు తోడళ్ళు, వీడు మా అబ్బాయి, ఇవంటే కుదరదండి ఇక్కడ. అందుకే పరిపాలన చెడిపోతున్నాయి. నీ కొడుకు లేదు, కోడలు లేదు, ఏమి వాడు మంచివాడా కాదా? వాడు సరిగ్గా చేయగలిగిన పడితే నీ కొడుకైనా మాకేమో అభ్యంతరం, సరిగ్గా లేకపోతే పంపించాలంతే. ఇక మళ్ళీ పక్షపాతం ఉండదు ఇక్కడ. అదే సుగుణానురాగయగజు. అది సరిపోదు. పరిపాలకుడు ఎలా ఉండాలంటే దాతయై సుబుధజన త్రాతయై నిఖిల విజ్ఞాతయై కుశల సంధాతయగుసు. దానం చెయ్యాలి స్వయంగా, ఔదార్యంగా. ఉగాది పండుగ వచ్చింది అంటే పండితులకు సత్కారం చెయ్యాలి ఖచ్చితంగా. ప్రతి ఊళ్ళో జరుగుతుందో లేదా చూసుకోవాలి. కవి పండితులను పోషించకపోతే మంచి కావ్యాలు ఎలా వస్తాయి, మంచి కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? అలాగే పేదవాళ్ళకి దానం చేయాలి, ఉచితంగా ఇవ్వద్దు. ఎప్పుడూ కలియుగంలో ప్రజలు బాగుండాలంటే, పరిపాలన బాగుండాలంటే ఒకటే, ఉచిత పథకాలు మొత్తం రద్దు చేసి ఉపాధి కల్పన చేస్తే ఆంధ్రప్రదేశ్ను మించిన రాష్ట్రం ఉండదండి. జనామోదం లభించింది. 175 మంది ఉన్నారు అసెంబ్లీలో. ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు. ఇక్కడ తీర్మానం అయిపోయింది, అమలు చేసుకోమనండి. ఉచిత పథకాలు మొత్తం రద్దు చేసి ఏది వద్దు, ఎవరికి వద్దు అసలు. ఉపాధి కల్పన చేయమనండి, ఇంటికో ఉద్యోగం ఇవ్వమనండి. ఎవడు ఇక్కడ ఏం ఆశించడు. ఇక్కడ ఉద్యోగాలు లేవు. నీకు 5,000 ఇస్తా, నీకు 10,000 ఇస్తా. మేము బిచ్చగాళ్ళమా ఇక్కడ? వీడు 5 అంటాడు, ఇంకోటి 10 అంటాడు. ఏంటి గొడవ? ఈ మొత్తం రద్దు చేయాలి, అప్పుడే ఉంటుంది. ఉద్యోగం ఇవ్వాలి. వాడి కాళ్ళ మీద వాడిని నిలబడకుండా 5,000 ఇస్తాం. చేతకాని వాడా? ఉద్యోగాలు ఎవడో విదేశీ వాళ్ళకి, ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ ఫ్యాక్టరీ పట్టుకొచ్చి మండపేటలో పెడతారు. పొగ మనకి, పోస్టులు ఎవడికో. మరి పొగ మనకి, పోస్ట్ ఎవడికి? తమిళనాడు వాడికి, కర్ణాటక వాడికి ఇస్తారు. ఇక్కడ పొగ మనకి. అక్కడే మనం చెయ్యాలి ఖచ్చితంగా. ఉద్యోగాలు మాకు ఇవ్వాలి, ఇక్కడ పెట్టాలంటే మాకు ఇవ్వాలి. అణు విద్యుత్ కేంద్రం సహా అన్నీ పెట్టుకోమనండి. మండపేటకే ఉద్యోగాలు ఇవ్వమనండి, పర్లేదు. ఎవరో
ఎవరు మహారాష్ట్ర వాడిని పట్టుకొస్తారు ఇక్కడికి. అంటే పొగ మనకి, పోస్టు వాళ్ళకి. ఎందుకు ప్రజలు తిరగబడతారండి? 300 ఏళ్ల క్రితం చెప్పినటువంటి కవి ఇంత జాగ్రత్తగా చెబితే ఇప్పటికి అటువంటి పరిపాలన రావట్లేదు అంటే ఎంత వెనకబడి ఉన్నాం. ఉచిత పథకాలకు మోజుపడ్డేమిటండి? తిరస్కరించడం, మొత్తం ఉద్యోగం అడగండి అమ్మా, అనుమానమే లేదు. ఇక్కడ మాకు అక్కర్లేదు ఉద్యోగం అమ్మని అడగండి. ఆ ఉద్యోగ కల్పన చేస్తే వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు. నువ్వు చెప్పేది ఏంటి ఇక్కడ? అదే చెయ్యాలి. సుబుధ జనత్రాతయ్య పండితులు, చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేవు ఇవాళ. చదువుకున్న వాడికి ఉద్యోగం గ్యారెంటీ ఉంటే ఆ చదువుకి సార్థకత ఉంటుంది. నిఖిల విజ్ఞాతయ్య, పాలకుడైన వాడు అన్నీ తెలుసుకోవాలి. ఇది అవును ఇది కాదు. పాలకులంటే జాక్ ఆఫ్ ఆల్, మాస్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అది పరిపాలకుడు లక్షణం. జాక్ ఆఫ్ ఆల్, ఆయనకి తెలియని విషయం ఉండదు, వైద్యం కూడా తెలియాలి. పూర్వం పరిపాలకులకి ఏ విద్యను నేర్పేవాడో దండి దశకుమార చరిత్రలో చెబుతాడు. తతస్సకల లిపి జ్ఞానం, నిఖిల దేశీయ భాషా పాండిత్యం, షడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం, తురంగ మాతంగ తురంగాది వాహన అధిరోహణ పాఠవం, వీణాద్యశేష వాద్య దాక్ష్యం, సంగీత సాహిత్య హారిత్వం, మణిమంత్రౌషధాది మాయా ప్రపంచ చుంచుత్వం, వివిధ ఆయుధ ప్రయోగ చణత్వం చ, మా చౌర్య దురోదరాది కపటకళా ప్రౌఢత్వం చ తత్తదాచార్యేభ్య సంయజ్ఞాత్వా యౌవనేషు విలసంతం కృత్యేశ్వరలసం తం కుమారనకరం నిరీక్ష మహీవల్లభస్సఖ అహం శత్రుజన దుర్లభగా ఇత్యమందమానందమవిందత అని అంటాడు. ఖచ్చితంగా అర్థం కాకపోయినా కూడా చాపట్లు కొట్టేశారు, సంతోషం. అదే మరి గద్యం అంటే అదే. ఇందులో సారాంశం ఏమిటంటే, రాజులకు ఆ రోజుల్లో చౌర్య దురోదరాది కపట కళాకౌళత్వం, దొంగతనం ఎలా చేయాలో నేర్పేవారు రాజకుమారులకి. ఎందుకని? దొంగతనం చేసే నేర్పు తెలిస్తే దొంగలను పట్టుకుంటాడు, లేకపోతే ఎలా పట్టుకుంటాడు? అందుకని దొంగతనం నేర్పేవారు రాజకుమారులకి. దొంగతనం చేయి వెళ్ళు అనేవారు. ఎందుకని? దొంగలను పట్టుకోవాలంటే దొంగ ఎలా ఉంటాడు, ఎలా కన్నం వేస్తాడు తెలియాలి కదా. ఏం తెలియకపోతే అమాయకుడు. పేకాట కూడా నేర్పేవారు వద్దన్నా సరే. దురోదరం అంటే పేకాట. ఎందుకని? క్లబ్బులన్నీ మోయించాలంటే పేకాట ఏంటో తెలియాలి. 2 ఎకరాలు అమ్మిస్తే కానీ తెలియదు. అప్పుడు దాని రహస్యం తెలిసి పేకాట్లో బాగా నష్టపోయిన వాడిని తీసుకెళ్ళి సాంస్కృతిక శాఖ మంత్రి కింద పెడితే మొత్తం క్లబ్బులు మోయించి బారేస్తాడు. గొడవలు, నా ఆస్తి ఎంత పోయింది, నా ఆస్తి ఎంత పోయింది, పేకాట మానేయండి, పేకాట మానే. అందుకని పేకాట మీద బాగా సంపాదించేవాడిని పెడితే ఇంకా తాడుకోమంటాడు. అందుకే పూర్వం రాజకుమారులకి దొంగతనం నేర్పేవారు, పేకాట నేర్పేవారు, సంగీతం సాహిత్యం నేర్పేవారు. ఎందుకని? అందులో మాధుర్యం తెలిస్తే సంగీతవేత్తల్ని సాహిత్యవేత్తల్ని గౌరవిస్తారు. మాధుర్యం తెలియకపోతే గాడిద ముందు సంగీతం పడితే ఉపయోగం ఏముంది ఇక్కడ? అయిపోయినప్పుడు చెప్పండి దండ వేద్దాం, అయిపోయాక నువ్వు వేసేది దండ, శవానికి కూడా వేస్తారు 3 దండలు. ఇక్కడ జీవితం అయిపోతే చాలా దండలు పడతాయి. మాకెన్ని పడతాయేమో 2, 3 పడతాయి. ప్రాణం పోతే 100 పడతాయి. ఇక్కడ అయిపోయినప్పుడు దండ వేసేవాడు ఏంటి? ఇక్కడ అవుతుండగానే అర్థమై చప్పట్లు కొట్టిన వాడే గొప్ప గొప్ప ప్రజ్ఞ. అది ఆనందించి చప్పట్లు కొడితే చాలా అర్థం కావడం తర్వాత విషయం. అవుతుండగానే స్పందన వస్తుంది అంటే అది స్పందన. కానీ అయిపోయిన తర్వాత ఏముందంటే అయిపోయింది కాబట్టి అయిపోయిందని ఆనందంలో కొడుతున్నామేమో ఎవరికి తెలిసి. ఇక్కడ కొందరు మనం పాట పాడుతుండే చూడండి, మధ్యలో చప్పట్లు కొట్టేస్తారు. నాకు అనుమానం ఏంటంటే వాళ్ళని ఆపేమని భరించలేకపోతున్నారు. మరి ఏం చేస్తారు? కొడితేనేమో దిగిపోతారేమో అని. సంగీతం సాహిత్యం ఇవన్నీ నేర్పేవారు. అందుకని చెబుతున్నారు ఇక్కడ నిఖిల విజ్ఞాతయ్య, రాజైన వాడికి తెలియని విషయం ఉండకూడదు ఇక్కడ. అప్పుడు కుశల సంధాతయ్యగుచు అందరికీ క్షేమాన్ని చేకూర్చగలుగుతాడు. అంతేకాదు స్వయంగానే ధీరుడై రణరంగ వీరుడై నిర్మలాచారుడై నిరుపమోదారుడగుచు స్వయంగానే ధైర్యం ఉండాలి. ముందు 10 మంది గన్మెన్లు, వెనకాల 10 మంది ఆగన్మెన్లు ఉండేవాడు నాయకుడు కాదు. ఇక్కడ ఎవడైనా వస్తే డొక్కలో తన్నగలగాలి, ఆ ఓపిక కూడా ఉండాలి. ప్రతి ఎమ్మెల్యేకి 3 గన్నమల్ని పెడతారు. మొత్తం పోలీసు డిపార్ట్మెంట్ అంతా వీళ్ళ రక్షణకే సరిపోయింది. ఇక ప్రజల రక్షణ ఎక్కడుంది? ఇక్కడ పోలీసులే చెప్పారు నాకు ఈ విషయం. నేను ఎందుకు సభలో చెప్పేస్తానులే, గొడవ లేదని చెప్పాను. నాకు ఎవరన్నా ఏదైనా విషయం చెబితే నేను ఎవరికి చెప్పను, ఇద్దరికే చెప్తాను. 1 అడిగిన వాడికి, 2 అడగని వాడికి, ఇంకెవరికి చెప్పను. ఒక పోలీసు ఏం చెప్పండి, నాకు మా సేవలన్నీ వీళ్ళకే సరిపోతున్నాయండి, మేము ప్రజల్ని ఎక్కడ కాపాడాలి. నిజంగా నాయకుడు అంటే ధైర్యం ఉండాలి. దేనికి? చుట్టుపక్కలందరూ ఇక్కడ పోతాం.
ధీరుడై రణరంగ వీరుడై, అవసరమైతే కారాపి నువ్వు దండకానగాలి నలుగురిని. ఎందుకంటే మనం దంతే కేసు, ఎమ్మెల్యే దంతే కేసు లేదు ఇక్కడ. ఆయన నాయకుడు అంటారు, మరి అదే ఎక్కతన్నాయి. ధర్మం మందైనప్పుడు తప్పే ఉందండి. అదంతా ఎందుకోసం? నిర్మలాచారుడై, నిర్మలమైన ఆచార సంప్రదాయాలు కాపాడడానికే ఈ ధీరత్వం, తప్పితే రౌడీజం కోసం కాదు. ఇక్కడ నిరుపమోదారుడగుచు, నిరుపమమైన ఔదార్యం కూడా కలిగి ఉండాలి. ఉదార హృదయం ఉంటే తప్ప పరిపాలన చెయ్యలేడు ఎవరూ కూడా. ఇంత ఉన్నా సరే చివరిగా చెబుతున్నాడు రాజు అనేవాడు ఎలా ఉండాలి. శాంతుడై సదమల స్వాంతుడై కీర్తి దిగంతుడై పటు బలవంతుడగుచు. ఇన్ని వ్యవహారాలు నడుపుతూనే శాంతంగా ఉండాలి, శాంతంగా ఉండాలి. ఎలా సాధ్యమో తెలుసా? ఎన్ని పనుల మధ్యలో ఉన్నా సరే శాంతంగా ఉండొచ్చండి. ఆరోగ్యం అప్పుడే బాగుంటుంది. జనక మహారాజు ఉదాహరణ, సీతాదేవి తండ్రి, ఆయన గొప్ప యోగి. జనక రాజర్షి గొప్ప యోగి. కృష్ణో యోగి సుఖస్త్యాగి జనకో రాజకర్మకృతు వశిష్ఠ కర్మకర్త చ కర్కటీ పిశితాశన సతేషాం కర్మ పృథక్ పృథకు సర్వేషాం జ్ఞానమేకంతు అని యోగ వాసిష్టంలో చెబుతారు. కృష్ణుడు యోగి, శుకుడు సన్యాసి త్యాగి, జనకుడు రాజకీయ నాయకుడు పరిపాలన చేశాడు, వశిష్ఠుడు పురోహితుడు, కర్కటి అని ఉంటుంది మన కరోనా, అదే రాక్షసి. కానీ వీళ్ళందరూ పనులు వేరుగాని అందరూ బ్రహ్మజ్ఞానులే అంటాడు. ఆ రాక్షసి కూడా బ్రహ్మజ్ఞాని, దానికి జ్ఞానం ఉండే చేసింది. జనకుడు బ్రహ్మజ్ఞాని, పరిపాలనలో ఎప్పుడు ఆయన తొట్టుబాటు లేదు. ఎప్పుడు జగన్మిథ్య బ్రహ్మసత్యం, జగన్మిథ్య బ్రహ్మసత్యం, జగన్మిథ్య, ఈ జగత్తు మిథ్య, భగవంతుడే సత్యం అన్న భావంతోనే తన పని తాను చేసేవాడు. ఎక్కడా తొట్టుబాటు లేదు. దానికి ఉదాహరణ ఏమిటంటే అష్టావక్రుడు జనకుడిని అడుగుతాడు, శుకుడు జనకుడిని అడుగుతాడు, ఇంత పరిపాలన చేస్తూ ఇంత యోగిత్వాన్ని ఎలా కాపాడుకుంటున్నావయ్యా అని అడుగుతాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటుంటే అక్కడ ఏదో నాట్య ప్రదర్శన ఒకటి జరుగుతూ ఉంటే, నేను ఇంత పరిపాలన చేస్తూ మరి శాంతంగా ఎలా ఉంటున్నాను అనేది కదా మీ ప్రశ్న, నేను చెబుతాను ఇప్పుడే అని. ఆ నాట్య ప్రదర్శన దగ్గర 4 పోలీసులు ఉన్నారు, 4 భటులు. అందులో ఒకరిని పిలిచి జనక మహారాజు ఏమన్నాడు, ఇగో అక్కడ కూచిపూడి నాట్యం జరుగుతోంది కదా, ఒక అమ్మాయి, 4వ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి తప్పటడుగు వేసింది, నాట్యశాస్త్రం ప్రకారం అది తప్పు, ఆ అడుగు వెయ్యకూడదు, అది వేసింది, నువ్వు గమనించావా అన్నాడు. వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా? మహారాజా క్షమించండి, నన్ను మీరు ఆ అమ్మాయిని కాపాడడానికి పెట్టారు కానీ నాట్యం గురించి పెట్టలేదు, నా పని నేను చేశాను అన్నాడు. వెళ్ళిపోయాడు. ఆ పోలీస్ అక్కడ ఉన్నది ఎందుకంటే ఆ అమ్మాయికి ఏ ప్రమాదం లేకుండా కాపాడడానికి, కానీ నాట్యంలో తప్పొప్పులు పట్టుకోవడానికి కాదు, అది ఆయన పని కాదు. అది నాకు చెప్పిన పని నేను చేశాను, ఇంకొక దాని మీద నా దృష్టి లేదు అని చెప్పగానే శుకుడు, నాకు అర్థమైందయ్యా పరిపాలన ఎలా చేస్తున్నావు అంటే, ఎన్ని పనులు ఉన్నా ఏ క్షణంలో ఏ పని ఉందో ఆ క్షణంలో ఆ పని మీదే పూర్తి దృష్టి పెడితే ఎప్పుడూ మనిషి శాంతంగానే ఉంటాడు. మనకి ఎందుకు అశాంతి కలుగుతుంది అంటే, ఓ పక్క స్నానం చేస్తూ ఉంటాం, ఏదో రావలసిన బాకీ గురించి ఆలోచిస్తాం, సమృద్ధి కూడా మర్చిపోతాం. అన్నం తింటూ ఉంటాం, అప్పుడెప్పుడో ఎవడో చేసిన అవమానం గురించి ఆలోచిస్తాం, తిన్న అన్నం కూడా అరగదు ఈ అవమానం కారణంగా. నీకు ఎందుకు ఇప్పుడు ఇది? ఆ అవమానం ఎప్పుడు జరిగింది? 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది? తీసేయాలి కదా, తీసేయలేము మనస్సులోంచి. అన్నం తింటూ అవమానం అంటాడు, స్నానం చేస్తూ సన్మానం అంటాడు. ఎందుకది? స్నానం చేస్తున్నామంటే మన శరీరం శివలింగం, మనం అభిషేకం చేసుకుంటున్నాం అని స్నానం చేస్తే శరీరం చాలా శుభ్రంగా ఉంటుందండి. ప్రతిరోజు మీరు శివుడికి అభిషేకం చేసినట్టే లెక్క. అలా భావించాలి మనస్సులో. స్నానం చేసేటప్పుడు స్నానం మీదే దృష్టి, అన్నం తినేటప్పుడు అన్నం మీదే దృష్టి, ఏ పని చేస్తే ఆ పని మీదే దృష్టి పెట్టి మిగిలిన దాని గురించి ఆలోచించకపోతే ఎప్పుడూ శాంతంగానే ఉంటాడు మనిషి. అంచేత శాంతుడై అలా ఉండాలంటే సదమల స్వాంతుడై, నిర్మలమైన మనస్సు కలిగి ఉండాలి. అంటే మనస్సులో రాగద్వేషాలు ఉండద్దు. ఎవరు పోని, ఎవరు ఉండని, ఎవరు నన్ను తిట్టని, ఎవరు నన్ను ప్రశంసించని, నా పని నేను చేస్తున్నా. అదే నిర్మలమైన మనస్సు.
కీర్తి దిగంతుడై, అప్పుడు అతని కీర్తి దిగంతాల వరకు వ్యాపిస్తుంది, అనుమానం వెళ్ళ. పటు బలవంతుడగుచు, వ్యాపించినా వ్యాపించకపోయినా, ఎవరు తన్ని మెచ్చుకున్నా ఎవరు తన పట్ల నొచ్చుకున్నా ఒకటే బలంతో, మనోబలం శరీర బలంతో ఉండాలి. అటువంటి వాడు రాజు. రాజ్యమే లంగగలవాడు రాజు గాని, అటువంటి వాడు రాజు కానీ హీనమతి అయి చెరించువాడు ఏటి రాజు. ప్రతిదానికి స్వార్థంతో కల్మషంతో నాకేం ప్రయోజనం, నేను 30 ఏళ్ళు ఉంటా, 300 ఏళ్ళు ఉంటా. ఎవడు 30 ఏళ్ళు నువ్వు ఇక్కడ ఉంటా? భూమి మీద ఉండాలి కదా 30 ఏళ్ళు, తర్వాత ఉండొచ్చు ఇక్కడ. ఈ ఆశలన్నీ దేనికండి? ఇక్కడ పని లేక. నాయకులందరికీ బాధ్యతది. పదవి అంటారు ఏంటండి? మంత్రి పదవి అనకూడదమ్మా, మంత్రి బాధ్యత. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ, నాట్ పవర్. అప్పుడు సదమల కీర్తి దిగంతుడై పటు బలవంతుడగుచు, అటువంటి వాడు రాజు రాజ్యం వెళ్ళాలి. కానీ హీనమతి అయి చెరించువాడేటి రాజు. తన స్వార్థం కోసం, తన కులం కోసం, తన కుటుంబం కోసం, తన మనుషుల కోసం పాటుపడేవాడు రాజు ఎలా అవుతాడయ్యా? అటువంటి వాడు కానే కాదు అంటున్నాడు.